హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వీటిని చూస్తాక ఎంత మందికి మీ చైల్డ్హుడ్ గుర్తొచ్చింది? చిన్నప్పుడు టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు మన చూపంతా ఈ షాప్స్ దగ్గరే ఆగిపోయేది. చిన్నప్పుడు అయితే అరిచి గీప్ పెట్టి గోల్ చేసేసేదాన్ని ఇవి కొనమని. అప్పట్లో అయితే అన్ని కలిపి ఒక చిన్న సెట్ లాగా వచ్చేసేది. అది కూడా ఒక 50 రూపీస్ ఉండేదేమో. ఇప్పుడు కూడా వస్తున్నాయి కానీ ఆ సెట్స్ లో అయితే అంత క్వాలిటీ ఉండవు. ఇవి అయితే నేను విడిగా తీసుకున్నాను, సింగిల్ పీసెస్. అన్ని ఒక రకంగా కుప్పలు పెట్టేసి అమ్మేస్తున్నారు. ఇది చూడండి, పాల క్యాన్ అనుకుంటా, మూత కూడా ఉంది. ఇదైతే కుక్కర్, ఎంత బాగుందో. అన్ని స్టీల్ తోనే వచ్చినాయి. మనకి ప్లాస్టిక్ అయితే పగిలిపోతాయి కాబట్టి స్టీల్ పగలవు. ఈ ఇడ్లీ పాత్ర చూడండి గైస్, అసలు ఎంత బాగుందో. ఓపెన్ చేస్తే పాత్రలు కూడా పైకి వస్తున్నాయి, ప్లేట్స్ అన్ని పైకి వచ్చేస్తున్నాయి. మా బుడ్డిది ఆడిద్దా లేదో తెలియదు కానీ నేనే ఆడుకునేలాగా ఉన్నాను వీటన్ని. ఇంకా అన్నం వండుకోవడానికి, కూర వండుకోవడానికి, ఫ్రైలు చేసుకోవడానికి బోల్డ్ అన్ని పాత్రలు ఉన్నాయి. ఇక్కడైతే మనకి అప్పాలు వేసుకోవడానికి అయితే విడిగా పాత్ర ఇచ్చాడు. చాలా బరువుగా కూడా ఉన్నాయి, బాగున్నాయి అన్ని. ఇవైతే ఒక్కొక్కటి ఒక 10 నుంచి ఉన్నాయి, 50 వరకు ఉన్నాయి. బోరింగ్ పంప్ చూడండి గైస్, ఎంత బాగుందో. ఆ బోరింగ్ పంప్ కి అయితే యాక్షన్ మూమెంట్ కూడా ఉంది. ఇంకా ఇవి వచ్చేపటికి ఒక్కొక్కటి ఒక్కొక్క రేటు. ఈ 3 కప్ క్యారేజ్ అయితే 30 రూపీస్ తీసుకున్నారు. ఇంకా పెద్ద ఐటమ్ వచ్చేపటికి ఆ కుక్కర్, ఇడ్లీ పాత్ర, మిక్సీ, గ్రైండర్ ఇవన్నీ అయితే 50 రూపీస్ అంట ఈచ్ వన్. కత్తిపీట, చాక్, గరిటతో సహా భలే అమ్ముతున్నారు. ఇది టీ కప్ అంట. మనకి అన్ని కలిపి తీసుకుంటే టోటల్ గా మాక్సిమం అమౌంట్ ఒక 150 రూపీస్ అవుతుంది. కానీ నేను తీసుకున్నవి ఇవైతే నాకైతే టోటల్ గా 700 రూపీస్ పడింది. అంటే సెట్స్ లో అయితే ఇన్ని ఐటమ్స్ రావు, వచ్చినా అవి చాలా పల్చగా ఉంటాయి, ఏమైనా నొక్కితే వంగిపోతూ ఉంటాయి అనమాట. అసలు ఈ గ్రైండర్ చూడండి గాయస్, లోపల తిరుగుతుంది అది, రాళ్ళు. అసలు నిజమైన గ్రైండర్ ఉన్నట్టుంది. దానికి మళ్ళీ ప్లగ్. మా బుడ్డిది వీటితో ఆడిద్దో లేదో తెలియదు కానీ నేనైతే చంద్రముఖి లాగా బాగా ఎగ్జైట్ అవుతున్నాను ఇప్పుడే. అయినా ఆడపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లోనూ ఇది ఒక సెట్ కంపల్సరీ ఉండవలసిందే. ముందు ఇది కొనడం కాదు, వీటిని అక్కడెక్కడ పడేయకుండా కాపలా గాయాలి మా బుడ్డిదాన్ని. మీకు ఇందులో ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి గాయస్. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.